తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం ఏదో ఒక కార్యక్రమంతో అనునిత్యం ప్రజల్లోనే ఉంటోంది. 17 పార్లమెంటు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బలమైన ప్రత్యర్థులను పార్టీలో నిలిపేందుకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కసరత్తు ప్రారంభించాయి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకి బీజేపీ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటింగ్ శాతం పెంచుకుందే తప్ప అధికారంలోకి రాలేదు. కనీసం ప్రధాన ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితి ఏర్పడింది. భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతామనుకున్న అభ్యర్థులకి కాస్త ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పార్లమెంట్ ఎన్నికల్లో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని భావిస్తోంది బీజేపీ అధినాయకత్వం. రాష్ట్ర కీలక నేతల మధ్య విభేదాలు పూర్తిగా తొలగిపోయేలా సయోధ్య కుదిర్చేందుకు గత నెల 28న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్ర కీలక నేతలతో భేటీ కూడా అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 35% ఓటింగ్తో 10 పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం జనవరి 7, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేశారు. ఈ కమిటీ సమావేశాలకి బీజేపీ రాష్ట్ర కీలక నేతలతో పాటు 8 మంది బీజేపీ శాసనసభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలోని కీలక నేతలకి ఒక్కొక్క పార్లమెంటు స్థానాన్ని అప్పగించారు. జనవరి 7, 8 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో బీజేపీ కీలక నేత సునీల్ బన్సల్, టీబీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, కీలక నేత బండి సంజయ్తో సహా జిల్లాల అధ్యక్షులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2 రోజుల సమావేశంలో భాగంగా నవయువ ఓటర్ల కమిటీ, వికసిత్ భారత్ కమిటీ, శ్రీరామ మందిర దర్శన కమిటీ, మహిళా స్వచ్ఛంద సంస్థల కమిటీ, గావ్ చలో బస్తీ చలో అనే 6 రకాల కమిటీల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీకి ప్రత్యేకమైన కార్యక్రమాలు అప్పగిస్తూ దిశానిర్దేశం చేశారు బీజేపీ అగ్రనేతలు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలని పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో ఆదిలాబాద్ పార్లమెంట్కి ఎమ్మెల్యే పాయల్ శంకర్, పెద్దపల్లి పార్లమెంట్కి ఎమ్మెల్యే రామారావు పావర్, కరీంనగర్ పార్లమెంట్కి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ పార్లమెంట్కి ఎమ్మెల్యే ఆలేటి మహేశ్వర్ రెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్కి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మెదక్ పార్లమెంట్కి పాల్వాయి హరీష్ బాబు, మల్కాజ్గిరి పార్లమెంట్కి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంట్కి రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్, హైదరాబాద్ పార్లమెంట్కి ఎమ్మెల్యే టి రాజాసింగ్, చేవెర్ల పార్లమెంట్కి ఎమ్మెల్సీ ఏ వెంకటనారాయణ రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్కి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు, నాగర్ కర్నూలు పార్లమెంట్కి మాజీ ఎమ్మెల్సీ మారం రంగారెడ్డి, నల్గొండ పార్లమెంట్కి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, భువనగిరి పార్లమెంట్కి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వరంగల్ పార్లమెంట్కి మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంట్కి మాజీ ఎంపీ గరిగిపాటి మోహన్ రావు, ఖమ్మం పార్లమెంట్కి మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్లని పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించారు. వికసిత్ భారత్ ద్వారా గత 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రవేశపెట్టిన పథకాలని గడప గడపకి చేరే విధంగా నూతన కార్యక్రమాలు చేపట్టింది తెలంగాణ బీజేపీ. నమో యాప్ ద్వారా వికసిత్ భారత్ లో భాగస్వామ్యం కావాలని బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి కోరుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలపై గురిపెట్టిన బీజేపీ కేంద్ర ప్రభుత్వ పథకాలని, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలని అస్త్రాలుగా ప్రయోగిస్తోంది. ఇక ప్రజలు ఎంతవరకు బీజేపీ అభివృద్ధి మంత్రానికి మంత్రముగ్ధులవుతారో చూడాలి. మరి కేంద్రంలో మోడీ వేవ్లో మెజార్టీ స్థానాలకి బీజేపీకి కట్టబెడతారా, లేక రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందో వేచి చూడాలి. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ ఓటమిని పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఎంతో కొంత భర్తీ చేసుకోవాలని గట్టి పట్టుదలతో ముందుకొస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక రానున్న 3 నెలల్లో మరో మహా ఎన్నికల సంగ్రామాన్ని తెలంగాణ ప్రజలు చూడబోతున్నారనే చెప్పవచ్చు.